నమస్తే నమస్తే. ఎలా ఉన్నారు? సూపర్ రాకింగ్ యాజ్ మీరు యూజువల్. ఆల్వేస్ ఆల్వేస్ రాకింగ్. ఖచ్చితంగా. రాకింగ్ స్టార్ యష్ ఆయనకి ఎలా ఉందో నేను కూడా ఎప్పుడు రాకింగ్. అవునా? రైట్. ఎందుకని మీ మీద ఫోకస్ చేశారు సోహెల్ గారు? ఏమో ఆయనకి వేరే దొరకలేదు అనుకుంటా ఏమి. ఇంతమంది రివ్యూవర్స్, ఇంత రివ్యూస్ ఉన్నారు. రివ్యూస్ ఉన్నా నా మీదే మేబీ ఈ థాట్ నా వల్ల డెంట్ ఏమైనా పడుతుందని అనుకున్నారేమో. బట్ ఏంటంటే ఆయన అర్థం చేసుకోవాల్సింది రివ్యూస్ వల్ల పెద్ద ఎఫెక్ట్ ఏమి ఉండదు. ఎందుకంటే నేను రివ్యూ ఇచ్చింది ఫస్ట్ డే కూడా కాదు, నేను పెట్టింది సెకండ్ డే. ఆయన అయితే ఏదైతే ప్రసాద్సో ఎక్కడో ఏ సినిమా థియేటరో తెలియదు, నాకు గుర్తులేదు. ఆ థియేటర్ బయట ఎమోషనల్గా చూడండి అన్నా అని చెప్పాడు కదా. అవును, బిగ్ బాస్ టైంలో కామెంట్స్ పెట్టారు సోహెల్ అని. అవును, బిగ్ బాస్ టైంలో సపోర్ట్ చేశారు. అది పెట్టిన నెక్స్ట్ డే మార్నింగ్ నేను రివ్యూ పెట్టా. సో ఒకవేళ నా వల్ల ఎఫెక్ట్ అయి ఉంటే ఆ ఫస్ట్ డేనే కలెక్షన్స్ రావాలి కదా. వారు ఎవరు చూడట్లేదంటే దాని అర్థం ఏంటి? అవును, ప్రోడక్ట్లో ఏదో లోపం ఉంది, పబ్లిసిటీ సరిగ్గా జరగలేదు. పబ్లిసిటీ ఎలా జరుగుతుంది? మీ ట్రైలరు, సాంగ్, లేకపోతే మీ టీజరో పోస్టరో నచ్చితే జనాలు వస్తారు థియేటర్కి. ఓకే, నా వల్ల పెద్ద ఎఫెక్ట్ ఏం పడలేదు. థియేటర్ తెల్లంగా తెలిసిపోతుంది, ఎందుకంటే ఫస్ట్ డే నేను రివ్యూ ఇవ్వలేదు. ఓకే, ఫస్ట్ డే ఇస్తే నా వల్లే అయింది అనుకోవచ్చు. సెకండ్ డే మార్నింగ్ పెట్టాను. నవీన్ గారు, అంటే ఇప్పుడు మీరు చెప్పిన రివ్యూస్ ప్రకారమే సినిమాలు ఉంటాయని చెప్పని అనుకోవచ్చా? ఎందుకు ఉంటుంది అలా? ఇప్పుడు చాలా మంది రివ్యూస్ ఇస్తారు కదా. ఇప్పుడు నేను రివ్యూ ఇస్తాను బ్యాడ్గా, నాకు నచ్చలేదని చెప్తాను దాంట్లో నా ఛానల్లో. సో దాన్ని బట్ కానీ దాని తర్వాత సినిమాలు హిట్ అయిన సినిమాలు కూడా ఉన్నాయి కదా. అంటే కలెక్టెడ్ మనీ అనే సినిమాలు ఉంటాయిగా. అవును, ఎందుకంటే అర్లియెస్ట్గా అందరికంటే ముందు రివ్యూ నేనే ఇస్తాను. అవును, అదే. సో అప్పుడు దాని బేసిస్గా మీరు చూసుకుంటే రివ్యూస్ డోంట్ ఎఫెక్ట్ కదా. నేను నాట్ జస్ట్ మైండ్, ఏ రివ్యూవర్ది రివ్యూ తీసుకున్నా దాన్ని బట్టి ఏం పెద్ద సినిమా బాగుంటే చూస్తారు, లేకపోతే చూడరు. పీపుల్ ఆర్ ఆడియన్స్ ఇస్ వెరీ ఇంటెలిజెంట్. ఓకే, చిన్న చూపు చూడాల్సిన అవసరం లేదు వాళ్ళు. రైట్, మీరు చెప్తుంది బాగానే ఉంది. కానీ ఇప్పుడు కొంతమంది ఇప్పుడు మీలాగా రివ్యూస్ చెప్పేవాళ్ళు, క్రిటిక్స్ చేసేవాళ్ళు, వీళ్ళందరినీ చూసి చాలామంది మీకు, అంటే మీకున్న ఫాలోవర్స్ కానీ, మీకున్న వీళ్ళు మీ ఫాలోవర్స్ కానీ, మీ వాళ్ళంతా కూడా మీరు చెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి వెళ్ళి చూసే విధంగానే ఉంటారు కదా చాలా మంది. అలాంటప్పుడు ఏమైనా, అంటే మీరు చెప్పింది కొన్నిసార్లు రైట్ అవ్వచ్చు, కొన్నిసార్లు రాంగ్ అవ్వచ్చు కదా. మరి అలాంటప్పుడు మిమ్మల్ని ఫాలో అయ్యేటప్పుడు చాలా మంది ఇప్పుడు ఇండస్ట్రీలో వాళ్ళందరూ కూడా అదే అనుకుంటారు కదా. ఇప్పుడు వీళ్ళు చెప్తున్నట్టుగానే పబ్లిక్ వెళ్తున్నారు, మీమ్స్ని బేస్ చేసుకునే చూస్తున్నారు అని చెప్పనే అపోహ కూడా ఇప్పుడు నడుస్తుంది. రీసెంట్ డేస్లో అయితే దిల్ రాజు గారు కూడా అన్నారు ఒకసారి, ఈ మీమ్స్ వీళ్ళు చెప్పడం వల్ల ఇలాగ జరుగుతుందని చెప్పని కూడా అనడం జరుగుతుంది కదా. మరి దాని గురించి లేదు, అదే నేను అంటుంది ఏంటంటే మూవీ బాగుంటే ఎఫెక్ట్ అవ్వదు. టైం అండ్ అగైన్ అది ప్రూవ్ అయింది. సో సినిమా బాగా తీసుకుంటే దాన్ని బట్టి అడ్వాంటేజ్ ఉంటుంది. నేను కూడా నా రివ్యూలో ఏం చెప్తానంటే, బాబు ఇది నా ఒపీనియన్, నాకు ఇలా అనిపించింది, మీరు వెళ్ళి సినిమా చూడండి, మీరు మీ ఒపీనియన్ ఫామ్ చేసుకోండి సినిమా మీద. సో అలా చెప్తాను. సో ఇప్పుడు నా తప్ప నేను జనాలు సినిమాకి వెళ్ళకపోతే, నేనైతే క్లియర్గానే ఉన్నాను కదా. అవును. సో నా తప్ప ఎలా అవుతుంది సినిమా నా రివ్యూ బేస్ చేసుకొని జనాలు వెళ్ళకపోతే? సో అల్టిమేట్లీ పీపుల్ విల్ డిసైడ్ వాట్ దే వాంట్ టు కన్జ్యూమ్. సో మనము ఎమోషనల్గా అయిపోయి ఏడుస్తే సింపతి కార్డు లేకపోతే విక్టిమ్ కార్డ్ ప్లే చేస్తే వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే రేపటి రోజున నేను డైరెక్ట్ చేసి రోడ్ల మీద వచ్చి ఏడుస్తే నా సినిమా చూడాలా? నేను ఒక రెస్టారెంట్ పెడతా, నా రెస్టారెంట్లో ఎవడో వచ్చి ఫుడ్ తినట్లేదు, ఎందుకు తినట్లేదు అన్నా అని చెప్పి నేను ఏడవాలా? అలా కాదు. మంచి ప్రోడక్ట్ తాగి ఆటోమేటిక్లీ ప్రోడక్ట్ బాగుంటే వచ్చి రెస్పెక్ట్ చేస్తారు ఆ ప్రోడక్ట్ని. అది ఫోన్ అయినా, బ్రష్ అయినా, పేస్ట్ అయినా, సినిమా అయినా. మీరు ఇంత ఇది